హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటుకోలు నందికొట్టు ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంక్యుబేటర్లో గుడ్లు ఎలా పొదిగేయాలని చెప్పేసి మనం ఇంతకుముందు సెల్ఫ్గా ఒక ఇంక్యుబేటర్ తయారు చేసుకున్నాము. అలాంటి ప్రయోగాలు చేయడం వల్ల మనకు టైం వేస్ట్, గుడ్లు లాస్, మనం పెట్టించిన గుడ్లు తప్ప ఒక్క గుడ్డు కూడా పొదగలేదు. కాబట్టి మీకు ఇప్పుడు పూర్తి సమాచారం, ఇంక్యుబేటర్ మనం ఒకటి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాము, ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎన్ని గుడ్లు పెట్టుకుంటున్నాము, దానిలో ఎట్లా సెట్ చేసుకోవాలా, ఆ టెంపరేచర్ వచ్చేసి ఎలా సెట్ అవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం 48 గుడ్లు మొత్తం 10 పెట్టుకోవడం జరిగింది. 1 2 3 4 9 10 11 12 మొత్తం 48 గుడ్లు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక్యుబేటర్లో. దీనిలో వచ్చేసి సెట్టింగ్ వచ్చేసి ఒక లైటు, దానిలో వాటరు గిన్నెలో. ఇక్కడ వచ్చేసి మనకు సెన్సార్ ఉంటుంది. ఒకటి సెన్సార్ వచ్చేసి గుడ్ల మధ్యలో పెట్టుకోవాలి. సెన్సారు మనకు టెంపరేచర్ ఎంత ఉంటుంది ఏం లేని దాని గురించి గుడ్ల మధ్యలో. తర్వాత వచ్చేసి ఒక ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది వీడియోలో. ఫ్యాన్ టెంపరేచర్ హెచ్చు తగ్గులు కావడానికి, లైట్ ఆరిపోవడానికి ఆటోమేటిక్గా ఫ్యాను, సెన్సారు, టెంపరేచర్ ఎంత ఉంది లోపల అని చెప్పేసి చూపించడానికి, మనకి బయటికి ఇండికేట్ చేయడానికి ఒకటి డిస్ప్లే ఉంటుంది. మనకు వచ్చేసి గుడ్లను పొదవడానికి వచ్చే టెంపరేచర్ వచ్చేసి 37 డిగ్రీల నుంచి 38 మధ్యలో ఉండాలి. ఆ టెంపరేచర్ కంటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా 37.1 దగ్గర నుంచి 37.5 డిగ్రీలు దాటితేనే ఆటోమేటిక్గా లైట్ బంద్ అయిపోతుంది. ఆ విధంగా సెట్ చేయడం జరిగింది. మనం మామూలుగా ఏదో డబ్బాలో పెట్టేసి ఒక పొట్టేసుకొని గుడ్లు వేసుకొని లైట్ వేసుకొని ఆన్ చేసుకుంటే అది 40 డిగ్రీలు దాటిపోతుంది. 45 కూడా కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వేడిని బట్టి. దానివల్ల గుడ్లని మురిగిపోతాయి తప్ప ఒక్క పిల్ల కూడా రాలేదు నేను పెట్టి చూసింటే. దానివల్ల మనకు టైము ప్లస్ మన నాటుకోడి గుడ్డి వాల్యూ వేస్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఎవరైనా అట్లా చేయాలనుకుంటే మామూలు అంగడిలో దొరికే గుడ్లు కూడా పొదుగుతాయి. అటువంటి గుడ్లతో అటువంటి పెట్టెల్లో పెట్టి ట్రై చేసుకోవచ్చు. కానీ మనం విలువైన నాటుకోడి గుడ్డుని మాత్రం అనవసరంగా ఈ ప్రయోగాలకి వేస్ట్ చేయకూడదని నా భావన. ఎందుకంటే నేను నష్టపోయినా కూడా చెప్తున్నాను. ఏదో వీడియోలో చూసేసి ఊకే డబ్బా పెట్టేసి లైట్ పెట్టేసి దానిలో నీళ్ళు పెట్టేసి గుడ్లు వేస్తే ఒక్క పిల్ల కూడా రాదు ఫ్రెండ్స్. కాబట్టి మనం పిల్లలు కావాలా, మనకు నిజంగా పొదిగేసుకోవాలంటే టెంపరేచర్ని గ్యారంటీ సెట్ చేసుకోవాలా. ఆ సెట్ చేసుకోవడానికి మనకు తెలిస్తే సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బాక్స్ వచ్చేసి నేను 1600 ప్లస్ నాకు ఇది రావడం ట్రాన్స్పోర్ట్ ఖర్చు 200, మొత్తం 1800 రూపాయలకి ఈ బాక్స్ సెట్ చేసుకోవడం జరిగింది నేను.